హై వ్యూవర్స్. పాపం రామానాయుడు అని ఫస్ట్‌లో ఎందుకు నేను అన్నానంటే, రామానాయుడు గారు ఉన్నప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. ఎవరి నుంచి కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకున్నారు. ఒకవేళ సమస్యలు వచ్చినా వాటిని స్మూత్‌గానో లేదంటే ఇప్పుడు ఆయన ఎఫర్ట్స్‌ని పెట్టి నెమ్మదిగా పక్కకు పెట్టేశాడు. పెద్దాయన సురేష్ బాబుకి గాని, మన వెంకటేష్‌కి గాని, వాళ్ళ పిల్లలైనటువంటి రామానాయుడు గాని, రానా గాని, అభిరాముకి గాని ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. ఎవరి వల్ల పాపం వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. పాపం పెద్దాయన రామానాయుడు గారు మరణించిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్‌కి సంబంధించి ఏదైనా సినిమాలు తీయాలన్నప్పుడు సురేష్ బాబు గారు ఎందుకో కొంచెం స్లో అయిపోయారు. పలు సందర్భాలలో వాళ్ళు చెప్పడం కావచ్చు, సురేష్ బాబు చెప్పడం కావచ్చు ఏంటంటే, ఇంతకు ముందుగా ఎప్పుడు సిస్టమ్ లేదని, అనవసరం చేతులు కాల్చుకోవటం ఎందుకని చెప్పేసి నేనే స్లో అయ్యాను, అందుకని డిస్ట్రిబ్యూషన్ అవి చేస్తానని చెప్పేసి అన్నారు. ఓకే. అయితే వీళ్ళకి ఈ సినిమాలు, రామాయణ స్టూడియో, ఫిలిం కలర్ ల్యాబ్ ఇవి కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి వాళ్ళకి బిజినెస్లో. ఇవే కాకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ మరికొన్ని కూడా చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఫిల్మ్ రోడ్ నెంబర్ 1లో వచ్చేసి వాళ్ళకి స్థలాలు ఉన్నాయి. వెంకటేష్ ఒక 1000 గజాలు, రామానాయుడు గారి పెద్ద అబ్బాయిన సురేష్ బాబు గారికి 1000 గజాలు ఐకిలా ఉన్నాయి. అఫ్కోర్స్ రాణా గారికి వాళ్ళు కూడా అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఏంటి, రీసెంట్గా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయారు నందకుమార్ అని చెప్పేసి, బీజేపీకి చెందిన మనిషి అని చెప్పేసి మన 2023 ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడి నడిచింది, గమనించారా? ఆ నందకుమార్ అనే వ్యక్తి బీజేపీ మనిషి అని చెప్పేసి మొత్తం హైలైట్ అయింది, గుర్తుందా? చివరికి ఆ కేసు సిబిఐకో ఏమో ఇచ్చారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోయింది. కారణం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, వాళ్ళు డైల్యూట్ చేశారు. బట్ మొత్తం వ్యవహారం నడిచింది బీజేపీలో రకరకాలుగా. సరే, అది ఇప్పుడులో తేలేదు కదా, పక్కన పెడదాం. ఇప్పుడు విషయం ఏంటంటే, అందులో కీలకమైన వ్యక్తి ఎవరు, నందకుమార్ అనే వ్యక్తి. అతనే మధ్యలో మొత్తం డీల్ సెట్ చేశాడు అని చెప్పేసి. మరి అది నిజమెంత అబద్ధం మనకి ఎంత ఇంకా క్లారిటీ రాదు. బట్ ఇదే నందకుమార్ ఇక్కడ వచ్చేసి కీలకం. ఈ నందకుమార్ది ఈ W3 హాస్పిటాలిటీ లిమిటెడ్ సంథింగ్ లైక్ దట్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాంతో అగ్రిమెంట్ చేసుకున్నారు, కొన్నాళ్ళు లీజ్ అన్నట్టు. ఫస్ట్ ఒక 1000 గజాలు వెంకటేష్ దానిలో రోడ్ నెంబర్ 1 ఫిల్మ్ నగర్లో లీజుకు తీసుకొని, ఇక ఆయన వ్యవహారం ఏమంటారు, ఈ రెస్టారెంట్ తాలూకు అవి నడిపిస్తున్న మూమెంట్లో ఆ పక్కనే ఉన్న ఇంకో 1000 గజాలు సురేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీది, అది కూడా తీసుకుని అందులో కూడా ఏదో నిర్మాణాలు చేపట్టాడు. కొద్ది నెలల తర్వాత తెలిసింది ఏంటంటే, అది అసలు జిహెచ్ఎంసీ దగ్గర నుంచి పర్మిషన్స్ కూడా తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టారని, అసలు ఏంటి ఇవన్నీ అని చెప్పితే అడిగితే ప్రపోజల్ రెస్పాండ్ అవ్వలేదని, మేము ఇచ్చింది లీజుకి కదా, నువ్వేంటి ఎక్కడ నిర్మాణాలు చేపట్టామని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నప్పుడు, ఏది దగ్గుబాటి ఫ్యామిలీ అడుగుతూ ఉన్నప్పుడు ప్రపోజల్ రెస్పాండ్ లేదని, ఇక చివరికి జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం చెక్ చేసేసి ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి ఫ్యామిలీ వచ్చి కంప్లైంట్ చూసుకొని, ఇక వచ్చి అక్కడ నిర్మాణాలు ఏవైతున్నాయో వాటిని కూలగొట్టారు. అదే మూమెంట్లో దగ్గుబాటి వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది బౌన్సర్లు కూడా పట్టుకొచ్చారు. అప్పుడు పెద్ద ఇష్యూ అయింది. అది వాస్తవం. అప్పుడు మనం మాట్లాడుకున్న దానిలో ఏంటి, దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు వీళ్ళు అక్కడ బాధితులు, విక్టిమ్స్. వాళ్ళ స్థలాన్ని వేరే వాళ్ళు లీజుకు తీసుకొని, స్థలానికి లీజుకు తీసుకున్న దానికి బదులు ఏకంగా నిర్మాణాలు చేపట్టి ఇంకేకంగా అసలు ఏదేదో చేయబోయారు. ఆల్రెడీ చేశారు, పాపం కదా అనుకున్నాం. తీరా ఇప్పుడు ఏమైంది, వీళ్ళ మీద తిరిగి కేసు పడింది. ఏమని కేసు పడింది, ఈయన ఏం చెప్పాడు, నందకుమార్ తరఫున లాయర్ ఎవరైతే ఉన్నారో, ఐ థింక్ వేణుగోపాలరావు అడ్వకేట్, వీళ్ళ తరఫున లాయర్ వచ్చేసి విశ్వపతి, వీళ్ళు ఏమన్నట్టుగా వాదించినారు ఏంటి అన్నప్పుడు కోర్టుకు సబ్మిట్ చేసిన దానిలో ఈ నందకుమార్ తరఫున లాయర్ కోర్టుకు చెప్పిన దానిలో ఏంటంటే, నా క్లయింట్ నందకుమార్ లీజ్ చేసుకున్నాడు, అగ్రిమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఒక నిర్మాణాలు చేపట్టారు, దాని సంబంధించి కూల్ చేస్తారన్న మూమెంట్లో కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. అయినా జిహెచ్ఎంసీ అధికారులు అండ్ వీళ్ళు నా దగ్గుబాటి ఫ్యామిలీ వాళ్ళు దగ్గరుండి బోసబడి మొత్తం కోల్దోసేశారు, నా క్లయింట్కి చాలా నష్టం వచ్చింది, నా క్లయింట్ని మోసం చేశారు, నా క్లయింట్ మీద దౌర్జన్యం చేశారు, రకరకాలుగా వాదించారు, డిఫరెంట్ సెక్షన్స్ పడ్డాయి. నాంపల్లి కోర్టు వచ్చేసి ఏం చేసింది, కేసు ఫైల్ చేశాడు అయ్యా అన్నారు. చూడండి, ఇన్నాళ్ళు విక్టిమ్స్గా ఉన్నారు, వాళ్ళ ల్యాండే, ఇప్పుడేమైంది, వాళ్ళు అక్యూజ్డ్గా మారారు. కొద్దిగా క్రితం మనకు బాగా గుర్తుంటే వెంకటేష్ అండ్ సురేష్ బాబు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి ఉన్నారు.
ఆ మూమెంట్లో వార్తలు బయటికి ఏమొచ్చున్నాయి, దగ్గుబాటి బ్రదర్స్ అసలు ఎవరైనా కూడా కలవరు, ఎవరైనా కలిశారు అంటే అయితే ఇతను శుభవార్త చూడటానికన్నా ఉండిద్ది, లేదా వీళ్ళు ఏదైనా ఆపదలు ఉంటే ఆదుకోమనన్నా ఉండిద్ది, ఇది తప్ప వేరేది ఉండదు. ఒకవేళ కలిస్తే బిజినెస్ అన్నా కలుస్తారు, అవసరం లేకుండా ఎవరిని కలవరు వీళ్ళు. అట్ ది సేమ్ టైం ఎవరైనా ఇబ్బంది కూడా పెట్టరు వాళ్ళు. ఏదైనా సరే విన్ విన్ సిచ్యువేషన్ మీద చూసుకుంటారు. మొన్న రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కూడా సేమ్ ఈ ల్యాండ్ ఇష్యూకి సంబంధించే కేసు ఉందని, వాళ్ళని ఆదుకోవాలని, ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళని బయటపడాలని వాళ్ళు హెల్ప్ అడిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా, అండ్ అవతల క్యాండిడేట్ వచ్చేసి బీజేపీ క్యాండిడేట్ అంటున్నారు కదా, నందకుమార్ అనే పర్సను, అండ్ జిహెచ్ఎంసీ లిమిట్సే కదా. సో ఆయన కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ ఈలోపు ఏమైంది, కోర్టులో వచ్చేసి వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది, అండ్ వీళ్ళ మీద కేసు ఫైల్ చేయండి అయ్యా అన్నారు. సో ఈ విడుదల నేను చెప్పేది, ఎవరైనా గుర్తుంచుకోండి, మీ ల్యాండ్ ఎవరికైనా లీజుకి ఇస్తున్నారు అంటే అవతల పార్టీ ఎవరు, మీరు ఎంత స్థలం వాళ్ళకి ఇస్తున్నారు, ఆ స్థలంలో వాళ్ళు అసలు ఏం నిర్మాణాలు చేపడుతున్నారా, లేదంటే ఓన్లీ స్థలం వాడుకుంటున్నారా ఏంటి మొత్తం చెక్ చేసుకోండి. అండ్ ఎప్పటికప్పుడు ఆ లీజుని పొడిగించుకోవటమా, లేదన్నప్పుడు ఆపేసి వేరే వాళ్ళకి ఇవ్వటమా, లేదంటే మీరే ఉండటమా, అది జాగ్రత్తగా చూసుకోండి. 1,00,000 తలనొప్పులు ఉంటాయి ఎవరికైనా లీజ్ ఇచ్చేటప్పుడు, అవసరమైతే చాలా జాగ్రత్తగా ఉండండి. బట్ ఇప్పుడే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు వెంకటేష్ గారు చాలా అభిమానం. నేను రామానాయుడు స్టూడియోలో బ్రాండింగ్ ఇన్ఛార్జిగా ఆల్రెడీ ఒక 1 year కూడా జాబ్ చేస్తున్నాను గతంలో. నేను అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం చూస్తాను, చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంటారు వాళ్ళు. అసలు అవతల వాళ్ళ నుంచి పాపం ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, వీళ్ళ పని అంటే వీళ్ళంటే బతుకుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు పాపం ఈరోజు కేసులు ఇరుక్కున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. ఇందులో మరలా వెంకటేష్ని చేర్చారు, సురేష్ బాబు గారిని చేర్చారు, రానాని చేర్చారు, రానా వాళ్ళ తమ్ముడు రీసెంట్గా పెళ్ళింది అభిరామ్, ఆ కుర్రోడిని చేర్చారు. ఫ్యామిలీ పాపం ఇప్పుడు కేసులు నమోదు చేసి పెట్టారు. ఇంక వీళ్ళ పక్షాన ప్రభుత్వమే, జిహెచ్ఎంసీ వాళ్ళే ఉండి తప్పు ఎవరి పక్షం జరిగింది ఏంటి, అండ్ అసలు ఎందుకు డిమాలిష్ చేయాల్సి వచ్చింది ఆ నిర్మాణాలని, ఎవరి తప్పు ఏంటి ప్రాపర్గా చెప్పగలిగితే కోర్టుకి ఈ కేసు కొట్టేసి అండ్ అక్కడ క్లియర్ చేస్తారు. అదర్వైజ్ ఇప్పుడు మరి వీళ్ళు కోర్టుకి అన్నప్పుడు ఈ నందకుమార్ అనే పర్సన్కి జరిమానా చెల్లిస్తారా, కాంపన్సేషన్ చెల్లిస్తారా, లేదన్నప్పుడు ఇంకేంటి అది తేలాల్సి ఉంటుంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే, మేము లీజుకి ఇచ్చాం స్థలాన్ని, బట్ నిర్మాణాలకు సంబంధించి మాకేం తెలియదు అన్నట్టుగా వీళ్ళు. మేము కూడా ఏమయ్యా పలానా వాళ్ళ స్థలం కదా ఇది, ఏంటి మరి నువ్వేదో నిర్మాణాలు చేపడుతున్నావు అంటే, తను లీజ్ డాక్యుమెంట్లు చూపించాడు, లీజ్ తాలూకు అగ్రిమెంట్లు చూపించాడు, నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్స్ కానీ రిమైనింగ్ ఏమీ లేవన్నారు. ఇక్కడ ఇంకా అతిపెద్ద ట్విస్ట్ అండి చెప్పనా, ఈ నందకుమార్ అనే వ్యక్తి లీజుకి తాను తీసుకున్న ఇది తన స్థలం అని చెప్పి ఇంకో ఇద్దరికి అక్కడ వ్యాపారాలకి పర్మిషన్ ఇచ్చాడని చెప్పేసి అదొక టాక్ వినిపిస్తూ ఉంది. అన్నీ బయటపడాలంటే ఖచ్చితంగా టైం పట్టింది. బట్ ఈలోపు అయితే పాపం దగ్గుబాటి ఫ్యామిలీ అని చెప్పి మనం అనుకోవటం తప్ప చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఆనాడు బాధితులుగా ఉన్నారు, ఈరోజు వచ్చేసి ఎక్యూజ్డ్గా మారారంటే నిజంగా పాపం.